ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కొండేపాటి గంగా ప్రసాద్ గారికి, మన నియోజకవర్గమే కాకుండా గూడూరు, వెంకటగిరి, సత్తివేడు అన్ని నియోజకవర్గాలు దశ దిశ నిర్దేశించే మన నాయకుడు, అభిమాన నాయకుడు కొండేపాటి గంగా ప్రసాద్ గారికి, అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అలాగే గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీలన్న గారికి, అలాగే వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుకుంట్ల రామకృష్ణ గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే మా నాన్నగారు శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ఏఎంసీ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నాయుడుపేట ఎక్స్ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన మండల అధ్యక్షులందరికీ, అలాగే పట్టణ అధ్యక్షులకి, అలాగే వేదికను అలంకరించిన నాయకులందరికీ, అలాగే వేదిక ముందున్న నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభదినం. మనం నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడుని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 27, 28, 29 మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా మహానాడులు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని, అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈరోజు మహానాడుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మన అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో మార్చి 29న మనకు తెలుగువారి ఆత్మగౌరవానికి, అలాగే తెలుగు వాళ్ళని సత్తా చాటడానికే ఈ తెలుగుదేశం పార్టీ నిర్మించి అతి కొద్ది కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా నిలబడి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఎంతో కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారు. ఆయన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలు తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలకి అండగా నిలబడుతూ, తెలుగుదేశం నాయకులకు అండగా నిలబడుతూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంతో గౌరవం ఉంటుందంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అలాగే ఆయన వారసత్వంలో శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పార్టీని కార్యకర్తలు నా దైవాలు అంటూ ముందుకు తీసుకెళ్ళి, మీరందరూ చూశారు, యువగలం పేరుతో నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి కార్యకర్తలందరి సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమవుతూ యువగలం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే గత ప్రభుత్వం అరాచకాలు అన్నీ కూడా మీరు చూశారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు దౌర్జన్యాలు, అసలు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ ధ్యేయం అంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే దిశగానే పనిచేస్తూ వెళ్ళారు. ప్రతి ఒక్క కార్యకర్త